కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే ఫ్రెండ్స్, ఈ మధ్య మనం పత్రికల్లో చూసాం, తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ నేతల సరళిపైన ఆయన తీవ్ర అభ్యంతరాలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది ఏదో ఒక్క పత్రికల్లో రాలేదు, అన్ని పత్రికల్లో వచ్చింది. ఎవరు కూడా దాన్ని ఖండించలేదు, ఎంపీలు కాదనలేదు. ప్రధానమంత్రి కార్యాలయం ఎలాగూ ఇలాంటి అంశాలపైన స్పందించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. అందువల్ల మోడీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సొంత పార్టీ, ఆ పార్టీకి నాయకుడు నరేంద్ర మోడీ, ఆయనకు హక్కుంది మాట్లాడటానికి. కానీ అందులో రైజ్ చేసిన అంశాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవహార సరళిపైన కీలక ప్రశ్నలు రైజ్ చేసింది. అందుకే ఆ సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, అవుట్స్పోకెన్ లీడర్ అయిన రఘునందన్ రావుని ఇన్వైట్ చేశాం. సో రఘునందన్ రావు గారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే రఘుజీ. నమస్కారం సార్. ఏంటి మోడీ అక్షింతలు ఇస్తాడట? సార్, మోడీ గారు పిలిచిన మాట వాస్తవం. నాట్ ఓన్లీ తెలంగాణ సార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అవును, సౌత్కి సంబంధించినటువంటి ఈ 4 రాష్ట్రాల ఎంపీలతో. కానీ వాళ్ళకెవరికి అక్షింతలు వేసినట్టు లేరు, ఒక తెలంగాణ ఎంపీలకు వేసినట్టు వార్తల్లో చూసాం. అంటే మన తెలుగు మీడియా కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా సార్, మీకు తెలుసు కదా సార్. మన ఛానల్ ఎక్కువ రిపోర్టింగ్ సైడ్ నుంచి ఉత్సాహం ఉన్నటువంటి మిత్రులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి నాకు ఆ మిగతా పేపర్లలో ఏం రిపోర్ట్ అయిందో నాకు తెలియదు సార్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, తమిళనాడులో ఏమైంది నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో సంతృప్తి వ్యక్తం చేశాడు వచ్చింది సార్. అంటే ఎన్డీఏ పెర్ఫార్మెన్స్ బాగుంది అనేమాట ప్రధానమంత్రి గారు చెప్పిన మాట వాస్తవం. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఎన్డీఏ పెర్ఫార్మెన్స్ మీద అనేది వారు అన్నమాట వాస్తవం. ఒక సెంటెన్స్ అన్నమాట వాస్తవం. సో అన్ని రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రంతో నరేంద్ర మోడీ గారు ఇలాగే సమావేశాలు చేస్తూ ఉంటారు సార్. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలతోటి 3 నెలలకి 6 నెలలకి ఒక సమావేశం చేసి మా పనితీరుని సమీక్షిస్తూ ఉంటారు. మా పార్టీ నాయకుడిగా, ఈ దేశ ప్రధానిగా ఖచ్చితంగా వారికి సమీక్షించే అధికారం ఉంది కాబట్టి సమీక్షించారు. గొప్పతనం కూడా వాస్తవం. ప్రధానమంత్రి స్థాయిలో ఉండే ఒక రాష్ట్రంలో పార్టీ గురించి పట్టించుకోవడం అంటే అప్రిషియేట్ చేయాలి సార్. వారు నాట్ ఓన్లీ పార్టీ సార్, మనం ప్రజలకి ఎంత సేవ చేస్తూ ఉన్నాం, మనం ఎక్కడ పుట్టాం, మన సిద్ధాంతం ఏంది, అంత్యోదయ వైపు ఎట్లా పోతూ ఉన్నాం అడుగులు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, మీరు ప్రజలకు సేవ ఏ రకంగా చేస్తూ ఉన్నారు, పార్టీ కార్యక్రమాలను ఎలా తీసుకుపోతున్నారు, అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం గురించి జరుగుతున్న చర్చని మనం గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా డిస్కస్ చేస్తూ ఉన్నామా, మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చింది కదా పార్టీ, ఇంత గొప్ప స్థానంలో మీరు ఉన్నారు కదా, నేను మీకు 99 మార్కులు రావాలని నేను కోరుకుంటే మీరు 55 మార్కులు 60 మార్కుల దగ్గరనే ఆగిపోయినారన్నారు. అట్లా మార్కులు వేసారా తెలంగాణ బీజేపీకి? 100% సార్. 8 మంది గెలిచినప్పటి నుంచి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ వారి మాటలలో ఉన్నటువంటి ఒక బాధ ఏంటంటే ఒడిశా లాంటి రాష్ట్రం లోపల ఇంత గొప్ప నాయకత్వం లేదు, బట్ ఒడిశా లాంటి ప్లేస్ లోపల మనం అధికారంలోకి రాగలిగినాం. నవీన్ పట్నాయక్ గారి ఒక గొప్ప నాయకత్వం ఉన్నటువంటి ప్రదేశంలో కూడా మన వాళ్ళు కంటిన్యూస్గా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చినారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ఇంకొంచెం మెరుగ్గా పనిచేస్తే బాగుంటుంది అనేది నా. ఆయన అన్నట్టు తెలిసింది 2 సీట్లు బీజేపీకి వచ్చిన సమయంలో మొదటి సీట్ తెలంగాణలో, తర్వాతే గుజరాత్. 1984లో 2 సీట్లు గెలిచినప్పుడు జంగారెడ్డి గెలిచాడు. జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి ఎంపీ. సో మోడీజీ అన్నట్లు తెలిసింది. అఫ్కోర్స్ పత్రికల్లో రాలేదు కానీ సోర్సెస్ ద్వారా ఏంటి, గుజరాత్లో ఎలా ఉన్నాం, తెలంగాణలో ఎలా ఉన్నాం, మోడీ అన్నడా లేదా పక్క పెడదాం. తప్పకుండా సీరియస్ క్వశ్చన్. తప్పకుండా సార్, అది సమీక్షించుకోవాల్సిన అవసరమే. ఎందుకు మరి తెలంగాణలో బీజేపీ ఇప్పుడు తెలంగాణ పుట్టి 3 times అయింది. మీరు 2014 5 సీట్లు, అది కూడా టీడీపీతో కలిసి. 2018 1 సీటు, 2023 8 సీట్లు, అంటే 3 సార్లు ఎన్నికలు అయ్యాయి. 357 సీట్స్కి ఎలక్షన్స్ అయితే వచ్చింది ఎంత, 14 సీట్స్. అదే పార్లమెంట్ కోమో అద్భుతంగా వస్తాయి. పార్లమెంట్ కూడా 13-14 సీట్లు వచ్చాయి. అంటే ఈ క్వశ్చన్ మీ పార్టీ నాయకులు ధర్మపురి అరవింద్ కూడా ఈ ఆవేదన వ్యక్తం చేశారు, మా పార్టీ ఎందుకని అసెంబ్లీ ఎన్నికల్లో రావడం లేదు అని. మోడీజీ కూడా అన్నట్లు వారి పేర్తలు చూసాం, మీకు తెలంగాణ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీ వల్లనే అంటే మిమ్మల్ని నేను ప్రత్యేకంగా కాదు, నాయకుల వల్లనే పార్టీ అవకాశాలు కోల్పోతుంది అని అన్నట్లు తెలిసింది. నిజమేనా సార్? అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీ గాట్ మోర్ దెన్ 24% ఓట్లు వచ్చినాయి సార్. ఓటింగ్ వచ్చింది సార్, సీట్లు రాలేదు సార్. సో ఎక్కడైతే పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ, పార్లమెంట్తో పోల్చినప్పుడు తక్కువ వచ్చిన మాట వాస్తవం సార్.
కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్, దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలలో మీరు ఎటువైపు ఉంటున్నారు అనేది చాలా స్పష్టంగా ఒక విభజన గీతలా కనబడతా ఉంది సార్. మోడీ గారి వైపు ఉంటున్నారా, మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారా అనేటువంటి ఒక అంశంకి వస్తే, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి చోట్లల్లో మీరు గమనిస్తున్నట్లయితే చాలా చోట్ల జాతీయ పార్టీలకి అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి. లాంగ్ రన్ లోపల చాలా కష్టపడి రిపీటెడ్గా కొట్లాడినటువంటి సందర్భాల్లో అవకాశాలు వచ్చినాయి. మోడీ గారు మాకు చెప్పినటువంటి సూచన ఏంటంటే, మీరంతా బలమైన నాయకులు, అవకాశం ఉన్న నాయకులు, బాగా పనిచేసేటువంటి శక్తి మీకుంది, మీ శక్తిని సంఘటితంగా ఉపయోగించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది నా ఆకాంక్ష. నా ఆకాంక్షల మేరకు మీరు పనిచేస్తలేరని నేను ఫీల్ అవుతున్నాను అనేది. ముఠా తగాదాలు ఉన్నాయని కూడా అన్నారని సార్, ముఠా తగాదాలు కూడా ఉన్నాయి. ఆ పదంగానే అర్థం వచ్చేట్టు కానీ వారు అనలేదు సార్. వారు అన్నది ఏంటంటే, కలిసికట్టుగా సంఘటితంగా ఒడిశాలో అధికారంలోకి ఎందుకు వచ్చింది, ఇంతమంది బాగా మాట్లాడేవాళ్ళు, ఇంతమంది బాగా పనిచేసేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఒడిశాలో పార్టీ అంతా ఒక లైన్ మీద నిలబడింది. ఎట్టి పరిస్థితులలో మనం నిలబడాలి, గెలవాలి, కలబడాలి అని అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ మీద కలబడడం వల్ల అక్కడ వచ్చినారు. ఇక్కడ ఆ సంఘటితంలో ఎక్కడైనా లోపం కనబడుతుందేమో ఒకసారి మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి అని చెప్పినారు. సాఫ్ట్గా చెప్పారా? ఇంతే సాఫ్ట్గా చెప్పారు సార్. కానీ బిఎల్ సంతోష్ అంతకుముందు వచ్చి ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే పార్టీ కార్యవర్గంతో ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా మిగతా వారితో సమావేశమై స్పష్టంగా చెప్పారు, మీరు ఈ నాయకుని గ్రూప్ ఆ నాయకుని గ్రూప్ అని ఉంటున్నారు, ఇది మంచిది కాదు, ఒకటే గ్రూపు బీజేపీ గ్రూపు, మీరు ఈ వదిలేయండి అని చాలా సీరియస్గా చీవాట్లు పెట్టారు. బిఎల్ సంతోష్ ఏమన్నాడో అదే మోడీజీ అన్నారు. దాదాపు ఆ సమావేశానికి మీరు అన్నట్టు మాకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆహ్వానం లేదు సార్. అది ఓన్లీ కొత్తగా ఏర్పాటైనటువంటి రామచంద్ర గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత వచ్చినటువంటి కొత్త కమిటీ తోటి వారు దిశానిర్దేశం చేశారు బిఎల్ సంతోష్జీ. ఆ సమావేశానికి ఎమ్మెల్యేలని ఎంపీలు పిలవలేదు కాబట్టి అక్కడ ఏం జరిగింది తెలియదు సార్. బట్ మోడీ గారు చెప్పింది నేను ఉన్నది చెప్తా ఉన్నాను సార్ మీతో, అందులో ఏం మొహమాటం ఏం లేదు. మీ కెపాసిటీ నేను 90 ఉన్నదని అనుకున్నాను, బట్ యూఆర్ ఎట్ 55-60 దగ్గరలోనే ఉన్నట్టు అనుకుంటున్నాను. మీరు 90% పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మనదే, అధికారంలోకి వస్తాం, ఆ దిశగా పనిచేయండి అని అంటే సమస్య ఎక్కడే కదా. సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు దుబాక మీ ఎలక్షన్ సార్ నిజంగా పనున్నది గేమ్ చేంజర్ సార్. రాష్ట్ర బీజేపీ పట్ల ప్రజల పర్సెప్షన్ మార్చిన ఎన్నికది. అప్పటిదాకా బిఫోర్ దుబాక ఆఫ్టర్ దుబాక తెలంగాణ బీజేపీ చరిత్ర కనుక రాస్తే డెఫినెట్గా, ఎందుకంటే అది రిమార్కబుల్ ఎలక్షన్. ఆ ఎలక్షన్లో మీరు 1000 ఓట్లతో గెలిచారు. సమస్త బీజేపీ పరివారం అంతా వేల సంఖ్యలో కార్యకర్తలు దిగి పనిచేశారు సార్. మరి జూబ్లీహిల్స్లో అది కనిపించలేదే సార్? జూబ్లీహిల్స్లో కొంత అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత ఆలస్యం కావడం అనేది ఎన్నికల ఫలితాలను ఇంకొక రకంగా తీసుకుపోవడం అనేది అభ్యర్థిపై కూడా వ్యతిరేకత ఉంది సార్. పార్టీలో కూడా అభ్యర్థిపై కూడా వ్యతిరేకత ఉందని చదివాం సార్. ఇప్పుడు 4 వ్యక్తులు కూర్చున్నప్పుడు 4 అభిప్రాయాలు ఒకే రకంగా ఉండేవి సార్. 4 ఒక ఇష్యూ పట్ల ఒకే రకంగా స్పందించారు. మీకు ఆ విషయం మీకు తెలుసది. సో అల్టిమేట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎవరు ఏం మాట్లాడినా అవుట్కమ్ ఎవరి ద్వారా వస్తుందంటే ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ సార్. ప్రెసిడెంట్ గారు చెప్పిన నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, తూచా తప్పకుండా ఉంటాం. అది ఏ నిర్ణయమైనా, అది వ్యక్తిగతంగా మీకు నచ్చిందా నాకు నచ్చిందా అనేది పక్కన పెట్టి అల్టిమేట్గా పార్టీ లీడర్షిప్ ఇచ్చేటువంటి నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం సార్. నేను దాదాపు ఒక 3 రోజులు మినహాయిస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మొత్తం కూడా నేను అక్కడే ఉండి పనిచేస్తాను. మీద కూడా విమర్శ వచ్చిందంటే వారం రోజులు బాగా క్యాంపెయిన్ చేశారు, తర్వాత కనబడలేదు అని సార్. నాకు మీకు ఈ మధ్యలో తెలిసి నాకు ఈ మధ్యలో కాల్కి సర్జరీ అయింది సార్. నేను కంటిన్యూస్గా ఆ 1 వీక్ బాగా తిరిగేసరికి అక్కడ రోడ్లు ఎంత బాగున్నాయో మీరు చూసినారు, అన్ని ఎత్తుపల్లాలే ఉన్నాయి సార్. దాంట్లో నేను అందుకే రఘునందన్ రావు గారు తెలివిగా మీ ప్రచారం చేయకపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అంటే నిజంగా కూడా మీరు జూబ్లీహిల్స్ రోడ్లు చూస్తే మనం అనుకున్నంత గొప్పగా లేవు సార్. కరెక్టే సార్. అది కాల్ ట్విస్ట్ అయింది సార్. నాకు కొంచెం మళ్ళీ 3 రోజులు స్వెల్లింగ్ రావడం వల్ల 3 రోజులు కొంచెం స్లో అయినందు తప్ప నేను ఒక రోజు కూడా ప్రచారం ఆపలేదు సార్. నాకు ఇచ్చిన బాధ్యత 100% పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా 100% అది అక్కడ చేసినాను. కమింగ్ టు ద పాయింట్, దుబ్బాక తరహాలో మీరు ప్రత్యక్షంగా దుబ్బాకలో మీరే క్యాండిడేట్ కనుక మీకు బాగా తెలుసు అక్కడ ఎలా పనిచేశారు. అక్కడ కొంచెం అక్కడ ఎమోషన్స్ ఎందుకో కనెక్ట్ అయ్యాయి. దుబ్బాక లెవెల్లో మాత్రం జూబ్లీహిల్స్లో అసలు అందరూ 10% కూడా చేయలేదు. కార్యకర్తలు అందరూ వచ్చినారు, బట్ ఆ స్పిరిట్ ఎక్కడో కొంత కనబడలేదనేది కొంత కార్యకర్తల్లోంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ సార్. అది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ, ఎందుకంటే ఈ నా ప్రోగ్రాంలు ఏంటంటే పర్సన్తో సంబంధం లేదు. ఇక్కడ రఘునందన్ రావును ఇరికించడానికో రఘునందన్ రావును ఇబ్బంది పెడతానికో కాదు మాట్లాడేది. ఇష్యూ మీద రఘునందన్ రావు ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ, అంతే తప్ప వ్యక్తిగతమైన అంశాలకు నేను వెళ్ళను. కానీ ఒక డైమెన్షన్ మీరు కనబడితే, అంటే అది కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరిస్థితి రీత్యా మీరు దుబ్బాకలో గెలిచారు,
అసలు గేమ్ చేంజర్ ఎలక్షన్లో గెలిచారు. సార్ మామూలు విషయం కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గెలిచారు. అవును సార్. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ జనరల్ ఎలక్షన్ అయితే దాదాపు 50,000 ఓడిపోయినట్టున్నారు. సార్ ఈటల రాజేందర్ అదైతే మామూలు ఎలక్షన్ కాదు కదా. అవును సార్. కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసిన ఎలక్షన్ అది. అన్న ఏమి చేయాలో అన్ని చేశాడు ఇక. సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కానీ అది 25,000 మేరతో గెలిచారు. అదే ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చి ఓడిపోయాడు. ఏంటి ఎక్కడ వేర్ ఈజ్ ఇట్ లాకింగ్? ఫర్గెట్ అబౌట్ రఘునందనరావు, ఫర్గెట్ అబౌట్ రాజేందర్. సార్ పార్టీగా ఎందుకు ఈ తేడా వస్తుంది? సార్ ఇది ఇష్యూ పార్టీగా కాదు సార్. అక్కడ కేసీఆర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారంటే రాజేందర్లు రఘునందన్లు మళ్ళీ గెలవకూడదు, బై ఎలక్షన్స్లో గెలిచి మాకు వీరి వల్ల కొంచెం నష్టం జరిగింది కానీ మీ కాబట్టి వల్ల అవన్నీ గెలవదు. అప్పుడైతే మీరు మీ గెలుపు కూడా కేసీఆర్ ఒక రకంగా సహకరించాడు. క్యాంపెయిన్ కరాలే కదా, కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే. సార్ ఇవన్నీ ఒక రకమైనటువంటి విమర్శలు. నేను ప్రచారం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆయనను కలిసి సార్ మీరు రావాలి ప్రచారానికంటే గాడ బీజేపీ గెలుస్తారా, గాడ ఎవడు ఉన్నారా బీజేపీ, మరి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు, మీరు బాలసంతోళ్ళు తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళకేమవుతాయిరా ఓట్లు అని మాట్లాడారు. అదే నిజం. నేను కూడా మీ ఎలక్షన్కి ఒక 4 నెలల ముందు ఏదో సందర్భంలో కేసీఆర్ మాట్లాడారు. సార్ మీ అదే రాజకీయ పరిస్థితులు మాట్లాడుతున్నాం, బీజేపీ చాలా పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతుంది అన్నాను. సార్ ఏ బ్రౌజర్ గారు మీరు బడే చెప్తారు సార్ బీజేపీ ఎక్కడ ఉంది అన్నాడు. అదే సార్ అది వాస్తవం. ఆ ఒపీనియన్ తోటి రాలేదు తప్ప రఘునందన్ గెలుపు కోసం ఆయన ఏదో సహకరించండి అని ఏం లేదు సార్. దెన్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అంత గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల లోపల దుబ్బాకల బీజేపీ గెలుస్తుందని వాళ్ళు ఊహించలేదు సార్. సో అట్లీస్ట్ ఆ ఎన్నికను గుణపాఠంగా తీసుకున్నా వాళ్ళు సరిదిద్దుకోలేకపోయినారు. ఇన్ఫ్యాక్ట్ అది వాళ్ళకు ఒక పెద్ద గుణపాఠం. తర్వాత ఏం చేసినారు, ఆ ఎన్నికలలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్ గారు నా మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష పెట్టుకొని అక్కడ పోలీస్ బలగాలతో నన్ను ఎక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేస్తూ విపరీతంగా డబ్బు, ఓటుకు 2,000 సార్, క్యూ లైన్లో నిల్చొని ఓట్లేసే లైన్లలో నిల్చొని వాళ్ళకున్న బలగం ఏంటంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ ఉండేరు సార్. ఏమున్నా నేను పాయింట్ ఏంటంటే ఇది ఒక ట్రెండ్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్ 2018లో, లోక్సభ ఎన్నికల్లో 21%, సార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మొన్న 14%, లోక్సభ ఎన్నికల్లో 35%. సార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచాడు, సార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచాడు, సరే. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా గెలిచాడు. సరే. ఇదొక ప్యాటర్న్. ఇక్కడ రఘునందన్ రావా రాజేందర్ అనేది ఇష్యూ కాదు. సార్ అంతే, డీకే అన్న గారు అంతే, అరవింద్ గారు అంతే, అందరం ఎమ్మెల్యేలకు పోటీ చేసి ఓడిపోయాం. ఎంపీగా మాత్రం అద్భుతంగా గెలిచారు. అంటే అర్థం మోడీ ప్రభావం నుంచి గెలుస్తున్నారు. రాష్ట్ర పార్టీ బలంగా పోరాడి గెలవాల్సిన సీట్లు ఓడిపోతున్నారు. అసలు వై దిస్ గ్యాప్? ఇక్కడ మీకు ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. కానీ ఒకప్పుడు ఒక సూత్రీకరణ ఉండేది, బీజేపీ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారు. అది కూడా నిజం కాదు. ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. హర్యానాలో కూడా అంతే. సో అది కూడా ట్రెండ్ కాదు. ఇప్పుడు రాజస్థాన్లో కూడా పార్లమెంట్లో మేము 5 నుంచి 7 సీట్లు తగ్గింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో అట్లా మీకు అది క్లియర్ ఇండికేషన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏంటి తెలంగాణకు వచ్చే వరకు ఎక్కడ మీ దృష్టిలో ఒక పార్టీ నాయకుడిగా మోడీ అన్న తర్వాత మాట్లాడదాం, వాట్ డూ యూ థింక్ ఇస్ ద ల్యాకింగ్? ఒకటి మాత్రం నిజం, నాయకుల మధ్య మీరు ఒప్పుకోకపోయినా 3 బీజేపీ నేతలు ఉంటే 6 గ్రూపులు ఉంటాయంటారు. సార్ నేను ఉన్నదిన్నట్టే మాట్లాడతాను మీరు అంటారు కాబట్టి నేను ఉన్నదిన్నట్టే చెప్తున్నాను సార్. అభిప్రాయ భేదాలు అనేటివి కొంతవరకు ఉన్నమాట వాస్తవం సార్. ఎందుకంటే నేను ఒకరి పట్ల మొగ్గు చూపొచ్చు, మీరు ఒకరి పట్ల మొగ్గు చూపొచ్చు, అది జిల్లా అధ్యక్షుని పదవిలో మండలాధ్యక్షుని పదవిలో ఉంటుంది సార్. బట్ అల్టిమేట్గా సార్ చివరిగా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజు దాకా మీరు చెప్పండి, బీజేపీలో ఒక అతను వ్యతిరేకించి బయటికి వచ్చినాడు, ఆ క్రమశిక్షణ 100% భారతీయ జనతా పార్టీలో ఉంది సార్. ఇంకా ఇండిసిప్లిన్ పార్టీలో ఎక్కడ ఒకటి సార్, మాకు ఎదిగి వచ్చినట్టు కార్యకర్తల బలం ఉంది, ఎదిగి వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో మాకు లేకపోవడం అనేది మాకు కొంతవరకు మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. బీజేపీలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే అవకాశమే లేదు. రాజాసింగ్ లాంటి పక్క పెట్టారు. కార్యకర్తలకి ఎమోషన్ ఉంది. కానీ ఆ స్థాయిలో పాయింట్ ఏంటవుతుందంటే ఆ స్థాయిలో పనిచేయడం లేదు. అంటే వ్యతిరేకించడం ఒక ఆస్పెక్ట్ రఘునందన్ గారు, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఆ కమిట్మెంట్తో పనిచేయడం. ఆ కమిట్మెంట్తో పనిచేయడంలో సీరియస్లీ ఇట్స్ ల్యాకింగ్. లీడర్ల మధ్య సమన్వయం లేకపోవడం, అది మోడీ అన్నాడని కూడా పేపర్లు రావడానికి కారణం అది కదా సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ అయిపోయినాయి సార్ నాగేశ్వర్ సార్. క్యాడర్ లేదని నేను అనట్లేదు, క్యాడర్ 100% ఈసారి ప్రతి పంచాయతీలో సార్ మినిమం ఒక వార్డు మెంబర్ అనే గెలిచింది సార్ బీజేపీ సింపథైజర్. సార్ నా పార్లమెంట్లోనే మెదక్ పార్లమెంట్లోనే 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నా మెదక్ పార్లమెంట్లో చెప్తారు సార్. మొదటి విడతలో మేము 26 సర్పంచులు గెలిచినాం సార్, మీరు నమ్మండి.
అంటే ప్రజలు ఉన్నారు, సరే. ఓట్లు వేస్తానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మోడీ నాయకులు ఉన్నారు, మోడీ లాంటి నాయకత్వం ఉంది, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. మరి ఎక్కడ పోతుంది? అంటే అసెంబ్లీ లెవెల్కి వచ్చేసరికి ఏమైతుంది సార్ అంటే 119 నియోజకవర్గాల్లో లీడ్ చేయడంలో ఎక్కడో కొంత మేము లాక్ అవుతున్నాం సార్. అది ఎక్కడ అని, అది ఎవరు తప్పు సార్? డెఫినెట్గా మా తప్పే. పార్టీ మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చింది, పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసింది, నన్ను ఎంపీ చేసింది. నా పరిధి లోపల రేపు నేను ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోతున్నాను నా పార్లమెంట్ పరిధిలో అంటే 100% నేనే బాధ్యత వహించాలి. కానీ ఇందులో జాతీయ నాయకత్వ తప్పు కూడా లేదని అనలేము. ఇప్పుడు మీదే ఉంది ఉదాహరణ, మీరు అమిత్ షా వచ్చినా మునుగోలు ఓడిపోయారు. అమిత్ షా కాదు, ఏ జాతీయ నాయకుడు రాకపోయినా దుబాకలో గెలిచారు కదా. అంటే జాతీయ నాయకత్వం పాత్ర లేదనుందామా? అంటే కొన్ని సందర్భాల్లో సార్, కొన్ని పరిస్థితులు మీరు కూడా ఇది బహిరంగంగా అన్నట్టు కూడా వచ్చింది చిట్ చాట్లు. సార్ ఇప్పుడు ఒక ఎన్నికకి ఒక ఉప ఎన్నికకి ఇంకొక ఉప ఎన్నికకి మధ్యలో ఎక్కడ పొంతన సారూప్యత ఉండదు, మీకు తెలుసు సార్. అది నిజం. అది అసలు ఒకదాన్ని వీ కెనాట్ కంపేర్ విత్ అదర్ ఎలక్షన్స్ సార్. ఎట్లంటే ఇప్పుడు కొన్ని చోట్ల మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల లోపల కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు పొరపాటున ఏమన్నా దురదృష్టవశాత్తు చనిపోయిన చోట్ల కూడా కొన్ని సందర్భాల్లో మేము ఓడిపోతున్నాం సార్. కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి మధ్యన ఎక్కడ పొంతన సారూప్యత ఉండదు సార్. బై ఎలక్షన్ సార్ ఎంటైర్లీ డిఫరెంట్. మునుగోడులో ఏం జరిగిందో మీరు చూసిర్రు. టీఆర్ఎస్ మొత్తం ఒక్కొక్క ఊరికి ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్సీని పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ మానిటర్ చేయడం వల్ల మునుగోడులో సార్ హుజురాబాద్లో ఊరికి ఒక ఎమ్మెల్యేని పెట్టలేదు సార్. హుజురాబాద్ దెబ్బతిన్న తర్వాత మునుగోడులో విలేజ్కి ఒక ఎమ్మెల్యేని పెట్టారు. సో దాంట్లో ఏమైంది సార్, ఇప్పుడు ఏ స్ట్రాటజీని అయితే మేము దుబ్బాకలో హుజురాబాద్లో అధికార టీఆర్ఎస్ మీద వాడినామో అదే స్ట్రాటజీని టీఆర్ఎస్ మునుగోడులో మా మీద వాడింది. కార్పొరేట్ బాంబింగ్ చేయడం ఒకటి సార్. రెండో చేసింది ఏంటంటే వాళ్ళు మొదటి రోజు నుంచి మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసం రాజీనామా చేసిండు, 18,000 కోట్ల కాంట్రాక్టు, బొగ్గు కాంట్రాక్ట్ అని జనాన్ని నమ్మించడం లోపల ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళంతా దాన్ని సక్సెస్ఫుల్ గా జనం మనసు లోపల ఖరాబ్ చేసిరు సార్. రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయారు. ఏంటి మరి ఒక్కటి మీ లోపం ఉన్నారు. మీ లోపం అంటే ఎక్కడ? ఇప్పుడు జాతీయ నాయకత్వం ఎందుకన్నానంటే మీరు ఇటీవల ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ చూసాం, బహిరంగంగానే మాట్లాడుకున్నారు, అనుమానమే లేదు. హుజురాబాద్కు బండి సంజయ్ ఈటలకు చెప్పకుండా వెళ్ళాడన్నది ఆరోపణ. తన వర్గాన్ని, తన వర్గం అనక తన అభిమానులు అందరం, తన అభిమానులకు ఆడ హుజురాబాద్లో అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన. ఆయన బయటకు వచ్చి ఓపెన్గా బివేర్ నా కొడక అన్నాడు. తర్వాత ఆయన ఇంటి ముందు లైవ్ పెట్టారు, ఇంటి ముందు లైవ్. ఆ లైవ్లో మాట్లాడిన వాళ్ళంతా బండి సంజయ్ పేరు పెట్టన్నారు, ఇంకా ఈటలన్న అనలే, దేనికదే మాట్లాడాలి. బివేర్ నా కొడక అన్నాడు, కానీ అది ఎవరిని అన్నాడో తెలియదు. పత్రికలలో మీడియా అంతా రాశారు సంజయ్ని ఉద్దేశించని. కానీ ఎవరి మీద ఎవరిదో తప్పు ఉండాలి కదా, సంజయ్ దండ తప్పు ఉండాలి. అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం రెండు కూర్చోబెట్టి మాట్లాడతాయి సార్. అవి నేను ఎంత ఇప్పటివరకు మాట్లాడలేదు. అంటే ఇలాంటిది ఎలా అవుతున్నప్పుడు అంటే మాట్లాడిరు సార్, అది బయటికి చెప్పాల్సిన అంశం కాదు సార్. నేను అది చెప్పేంత పరిస్థితిలో మీరు మాట్లాడిన తర్వాత కూడా మార్పు ఏమన్నా ఉందా? లేదు కదా, 100% ఉంది సార్. మార్పు వచ్చింది సార్. మాటలు మాట్లాడతలేరు కానీ ఆ గ్యాప్ అయితే ఉంటుంది కదా నాయకుల మధ్య. సార్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా గెలవాలనేటువంటి పార్టీ పుట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం వైపే పోతా ఉన్నాం సార్. ఒకటి ఆరు అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకున్నాం సార్. రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత అందరినీ కలుస్తూ ఉన్నారు, అందరినీ కలిపి కూర్చోబెట్టగలుగుతున్నారు, వారే స్వయంగా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే అవి కూడా తగ్గిపోయినాయి సార్. 100% వివాదమేది 100% లింగోజిగూడలో రామచంద్రరావు నాయకత్వం, రామచంద్రరావు పేరాల శేఖర్రావు వెళ్ళి కేటీఆర్ని కలిసి ప్రగతి భవన్లో లింగోజిగూడలో పోటీ పెట్టద్దంటే బీఆర్ఎస్ పోటీ పెట్టి అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అనుమతి లేకుండా వెళ్ళారు, వాళ్ళ మీద ఏదో క్రమశిక్షణ చర్యను కూడా అన్నారు అప్పుడు. బట్ అఫ్ కోర్స్ రామచంద్రరావు తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ ఇష్యూ మరి అది ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్. అది ఆ కార్పొరేటర్ మీరు చెప్పింది టీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టింది అంటే అక్కడ మానవతా దృక్పథంతో గెలిచి నెల రోజులు కూడా కాకముందే కార్పొరేటర్ గారు చనిపోయారు. కాబట్టి మీకు ఆ ఒక్క కార్పొరేటర్ తోటి వచ్చేది మానవతా దృక్పథం చూపెట్టలేదు కదా టీఆర్ఎస్. అది తప్పింది టీఆర్ఎస్ఏ సార్, మీరు మొదటి నుంచి కూడా అర్థం చేసుకోండి. మొట్టమొదటి జరిగింది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బై ఎలక్షన్ ఖమ్మం జిల్లాలో పాలేరులో జరిగింది సార్. పాలేరులో మనకి టీఆర్ఎస్ పార్టీ మానవత్వం ప్రదర్శించలేదు కదా సార్. రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే వెంకటరెడ్డి గారు శ్రీమతి పోటీ చేసిన రోజు టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టింది కదా, గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారిని పెట్టి ఆ రోజు ఎన్నికలకు పోయింది కదా సార్. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ సార్. టీఆర్ఎస్ బ్రేక్ చేసింది, మీరేమో లింగోజిగూడలో పాటించారు, దుబ్బాకలో పాటించలేదు, అక్కడ కూడా డిఫరెన్స్ చూపెట్టారు కదా అని. సో దుబ్బాక కంటే ముందు జరిగిన ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళు పాటించలేదు సార్.
మరి లింగోజిగూడలో ఎందుకు పాటించారు అంటే కార్పొరేటర్ అంటే చిన్నది అనుకున్నారా ఏమనుకున్నారా వారి దృష్టిలో వారు వదిలేసినట్టున్నారు దాన్ని అంతే. ఆ ఇష్యూ పక్క పెడదాం. మనము ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంటే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అపోజిషన్ రోల్ మీరు ప్లే చేయడం లేదు అనేది మోడీ అన్నట్లుగా వచ్చింది. అపోజిషన్గా వాస్తవంగా మీకు మంచి అవకాశం ఉండే లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగు, 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్తో సమానంగా, బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాలేదు, బీఆర్ఎస్కి 17%కే కన్ఫైన్ అయింది. కానీ పబ్లిక్ మీరు ఒప్పుకోకపోయినా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో బీజేపీ లాస్ ద ఆపర్చునిటీ, బీఆర్ఎస్ సీజ్ ద ఆపర్చునిటీ. వాస్తవంగా బీఆర్ఎస్ దెబ్బతిన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్సే. కానీ బీఆర్ఎస్ నాయకత్వం చాలా అద్భుతంగా నిలబడి అపోజిషన్ స్పేస్లో నిలబడ్డది. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత కూడా కేటీఆర్ అన్నది మేము ఓడిపోవచ్చు, కానీ అపోజిషన్ స్పేస్లో మేమే ఛాలెంజర్ నిలబడ్డాం. కానీ బీజేపీ మొదటిసారి సంజయ్ని పదవి నుంచి తొలగించి ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చినా పోగొట్టుకున్నారు. ఏంటి అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఎందుకని ఎమర్జ్ కాలేకపోతుంది? అధికారం తర్వాత సంగతి సార్. నెక్స్ట్ ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ అధికారం కోసమే కొట్లాడుతుంది సార్. నవ్ వీఆర్ ఇన్ ద అపోజిషన్ పార్టీ సార్. కేటీఆర్ గారు లాగా మాకు 30 యూట్యూబ్ ఛానల్ లేకపోవచ్చు, మేము రోజు పొద్దున్న లేస్తే మీడియా మేనేజ్మెంట్ చేస్తలేకపోవచ్చు, వాళ్ళలాగా మేమంతా ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్ మేము చేయలేము కావచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నంత డబ్బులు బీయింగ్ ప్రాంతీయ పార్టీగా ఫీల్డ్ మీద కూడా లేరు కదా. ఫీల్డ్ మీద కూడా వాళ్ళు స్టేకప్ చేసినట్టు ఇష్యూస్ ఇప్పుడు మీ నాయకులే మీరు పొగుడుతున్నారు కదా. రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్లో మీ నాయకుడే పొగిడాడు, కౌన్సిల్లో మీ నాయకుడే పొగిడాడు, రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు కదా మీరు. సార్ ఒక రాజకీయాలలో మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కలెక్టరేట్ ఓపెనింగ్ పోయిన రోజు కేసీఆర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని సెక్రటరియట్ల కంటే పెద్దగా మా కలెక్టరేట్ కట్టిరు నల్గొండ జిల్లాలో అని మాట్లాడినారు. కట్టిందాన్ని కట్టింది అని అన్నారా లేదా ఆయనకి ఇంకేమైనా అవసరం ఉండి అన్నారా? ఆ రోజు అవసరం ఏంది అనేది నాకు తెలియదు సార్. ఆ రోజు నేను చూసింది అంతవరకే చూశాను. బట్ నేను చెప్తా ఉన్నాను సార్, టీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చే ఎన్నికల వరకు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్ర లోపల వాళ్ళు ఇంకా 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇట్లే చేసినా కానీ వాళ్ళు కనబడరు, తెరమరుగవుతారు. అది ఉండదు సార్ పార్టీ అనేది. నేను జ్యోతిష్యం చెప్తలేను, జ్యోతిష్యం చెప్తలేను. 100% మేము కాంగ్రెస్ నాయకులను ఎవరిని పొగుడతలేం సార్. మంచిని మంచినే చెప్తున్నాం. బహిరంగంగా పొగిడారు, శాసన మండలిలో పొగిడారు. ఇవేమి దీస్ ఆర్ ఆల్ నాట్ సీక్రెట్స్ కదా, పబ్లిక్ డొమైన్. ఐ నాట్ ఫాలోడ్ ఆదిలాబాద్ సభ ఏందో నేను చూడలేదు సార్. అది తప్పకుండా మీరు ఏమైనా మీ దృష్టిలో ఉంటే చెప్పండి సార్, నేను అది ఐ ఆన్సర్ ఇట్ సార్. కానీ అది నా నోటీస్లో అయితే లేదు సార్, వాస్తవంగా లేదు. ఉంటే నేను పాయల్ శంకర్ పొగిడినట్టు వార్తలు వచ్చాయి సార్. మీకు శాసన మండలి ఏవిఎన్ రెడ్డి కూడా పొగిడినట్టు వార్తలు వచ్చాయి. ప్లస్ అసలు సంజయ్ రేవంత్ క్లోజ్ అని కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక పని పెట్టుకోరు సార్. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఒకటే ఒక పని. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి కేటీఆర్ గారు చెప్పారు, మీరు కూడా విని ఉంటారు, 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు మేము 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మేము అధికారంలో కొనసాగేవాళ్ళమని. ఆ లైన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు సార్. ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ దుబాయ్, ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ అన్ని కంట్రీస్ నుంచి చేస్తూ ఉన్నాడు. ఇండియాలో లేరు సార్ వాళ్ళు ఎవరు కూడా. వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చేందుకు వాళ్ళు పెట్టినన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఏం లేవు సార్. నిన్న కాకమన్నా వాళ్ళు ఒక పెయిడ్ ఆర్టికల్ ఒకటి పెయిడ్ ఛానల్లో ఒకటి మాట్లాడిపిస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రిని సీక్రెట్గా కలిసిన 3 బీజేపీ ఎంపీలను రాస్తారు సార్. క్యాంటీన్లో రాహుల్ గాంధీని కలిసి అటు వచ్చినాడు, అందరూ మొత్తం 100 మంది ఎంపీలను క్యాంటీన్లో కూర్చొని భోజనం చేస్తారు. నేరం కూడా కాదు కదా సార్. నేనేమంటే కలవడం తప్ప, ముఖ్యమంత్రిని ఎంపీలు కలవడం అదే ఆ రిపోర్టర్కే తెలవాలి సార్. అదే సీక్రెట్ కలిసిరని ఇదని కలవడం అనేది వేరుగా, కలవడం నేరం కాదు సార్. సార్ నేనేమంటున్నాను, రాజకీయాలలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకో పార్టీని కలిస్తే చెడు అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చిన దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పింది ఈ రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని కలవంగానే వాళ్ళే అదే వీడియో రిలీజ్ చేసి మా పార్టీలోకి వస్తున్న సాయంత్రం అని వాళ్ళే బ్రేకింగ్లు రాసిస్తారు. అందరూ వాళ్ళలాగానే ఉంటారని ఉన్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పింది టీఆర్ఎస్ పార్టీ. ఆనెస్ట్గా చెప్పండి, అపోజిషన్లో ఇప్పుడు కాంగ్రెస్కి ఛాలెంజర్ మీరా బీఆర్ఎస్? 100% మేమే సార్. కానీ ఇక్కడ ఏ బేసిస్ ఏంటి మీ అంచనాకు? అంటే సీట్ల, ఓట్ల, పబ్లిక్ యాక్టివిటీ, పబ్లిక్ పర్సెప్షనా? పబ్లిక్ పర్సెప్షన్. వాట్ బేస్ పబ్లిక్ పర్సెప్షన్ సార్. పబ్లిక్ పర్సెప్షన్ లో ఎవరు పర్సెప్షన్ వాళ్ళకే కదా. ఏమైతే జూబ్లీహిల్స్ డిపాజిట్ వెళ్ళదంటే ఎట్లా అవుతుంది? నేనేమంటున్నాను, సర్పంచులు చూడండి, వాళ్ళకి వచ్చిన దాంట్లో 10% కూడా రాలేదు కదా సార్. మేము 0 నుంచి మొదలైనాం సార్. వాళ్ళు మొత్తం సీట్లు వాళ్ళే సార్. 10 ఏళ్ళ నుంచి ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు 5,000 గేలు వాళ్ళు 1000 కొత్తే వాళ్ళు 100% పెర్ఫామ్ చేసినట్టు ఎట్లయితే సార్. మేము 0 నుంచి 100కి వచ్చినాం సార్. అది కాదు, మీరు 0 నుంచి 30 మార్కులు వచ్చిన వాడు ఒకడు ఉంటాడు, 70 నుంచి 40 మార్కులు వచ్చిన పడిపోయిన వాడు ఇంకోటి ఉంటాడు సార్. నాదే ఎక్కువ 30 మార్కులు అన్నాడు అనలేడు కదా. టీఆర్ఎస్ 70 నుంచి 40కి వచ్చిందని మీరు ఒప్పుకుంటే మేము 0 నుంచి 30కి వచ్చినాం సార్. రేపు ఇప్పుడు మేము ఫస్ట్ క్వార్టర్
క్వార్టర్ ఎగ్జామ్ రాసి 30 మార్కుల కాడు ఉన్నాం. హాఫ్ ఇయర్లీ ఇంకా మెరుగైతాం. యాన్యువల్ ఎగ్జామ్స్కి మేమే అల్టిమేట్గా రిజల్ట్లో సక్సెస్ఫుల్. అందుకని ఫ్యూచర్ అడుగుతలేదు, ప్రజెంట్ మాత్రం వాళ్ళకన్నా మీరు తక్కువ ఉన్నారని అంగీకరిస్తారా అని. సార్ అదే ఆ 30 యూట్యూబ్ ఛానళ్ళు మేము పెట్టుకోలేకపోయినాం అనేది అంగీకరిస్తాం. మీడియాకి వాళ్ళు ఇచ్చిన అన్ని డబ్బులు మేము ఇవ్వలేకపోతున్నాం అనేది మేము అంగీకరిస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉండడం వల్ల వాళ్ళ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వాళ్ళకున్నంత ఆర్థిక వనరులు మా కార్యకర్తల దగ్గర లేవనేది కూడా అంగీకరిస్తాం. ఇవన్నింటినీ సమకూర్చుకొని మా కార్యకర్తలు 0 నుంచి 100కు వచ్చిరనేది మీరు అంగీకరించారు. మా బీజేపీకి వనరులు లేవు అని రఘునందన్ రావు సార్ కార్యకర్తల దగ్గర వనరులు ఎట్లుంటాయి? కార్యకర్తలు అన్లెస్ అండ్ అంటిల్ పార్టీ రూల్స్ ద స్టేట్ వన్స్. సార్ ప్రతి సర్పంచ్ ఎన్నికలలో మేము డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నామా సార్ మీరు చెప్పండి? వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు జిల్లాలు 10 ఏళ్ళు నడుపుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ ఫైనాన్షియల్లీ సౌండ్. కదా రఘునందన్ రావు మునుగోడులో 100 కోట్లు ఖర్చు పెట్టాం మా పార్టీ ఓడిపోయిందని మీరే అన్నారు కదా. ఒక్క ఉప ఎన్నికలో 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే పార్టీ కదా బీజేపీ. సర్పంచ్ ఎలక్షన్స్ లోపల పార్టీలు డబ్బుల కంటే ఎక్కువ కార్యకర్తల ఇంపార్టెన్స్కే ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతవరకు ఊర్లో అందుబాటులో ఉన్నదని చూసుకుంటారు. కానీ మీరు వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసిపోయి ₹1 పెడితే మిమ్మల్ని సర్పంచ్ గెలిపియారు. అది నిజమే, కానీ డబ్బులు లేవని మీరు అన్నారు కనుక కార్యకర్తల దగ్గర డబ్బులు లేవంటున్నారు. కార్యకర్తల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, కొట్లాడే గుణం ఉంటుంది. ఆర్థికంగా ఎందుకు ఎదగలేకపోయిన కార్యకర్తలు అంటే మేము రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి రాలేదు, వాళ్ళు సర్పంచ్ కాలే, ఎంపీటీసీ కాలే, ఓ వార్డు మెంబర్ కాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేక అవస్థపడతా ఉన్నారు. జస్ట్ మంచితనంతో వాళ్ళు దాన్ని సాధించారు. బీజేపీని గెలిపిస్తే వాళ్ళ వ్యక్తుల ఆర్థిక వనరులు, నాయకుల ఆర్థిక వనరులు పెరుగుతాయని మీరు అంగీకరిస్తారు. నాగేశ్వర్ సార్ మీరు ఒకసారి ఒక మాట నేను అన్నదాన్ని మీరు వక్రీకరించకుండా ఒక నిమిషం ఆలోచించారు. 2014 కంటే ముందు టీఆర్ఎస్ స్థితిగతులు ఏంది? 2014లో అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ సర్పంచ్ బలపడలేదా? ఊర్లో 10 మంది నాయకులందరూ బలపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సార్ వాళ్ళ గురించి వదిలేసేది. నేను ఆ కార్ల గురించి, బంగ్లాల గురించి మాట్లాడతలేను. ఊర్లలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అనేటోళ్ళు ఏదో మోరు తీసో, రోడ్డు తీసో, ₹8 అయితే ఎనికేసుకొని అక్కడ కార్యకర్తలు వాళ్ళకి బలంగా ఉన్నారు. మా కార్యకర్త 40 ఏళ్ల నుంచి దేనికి వ్యతిరేకంగా అయినా సమస్యకు వ్యతిరేకంగా కొట్లాడుతూ ఏమున్నాయి సార్ బీజేపీ కార్యకర్తల దగ్గర? క్రమశిక్షణ తప్ప ఏం లేదు సార్. పార్టీ కమిట్మెంట్ తప్ప మా కార్యకర్తల దగ్గర కొట్టలేదు. అలాంటప్పుడు మునుగోడు లాంటి ఒక ఎన్నిక మీద 100 కోట్లు తగలడే కన్నా 100 కోట్ల సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో పెడితే పార్టీ పెరుగుతుంది కదా. సో 100% మేమందరం మా ఎఫర్ట్ మేము 8 మంది ఉన్నాం. మేము ఎఫర్ట్ పెట్టినాం. మీరు మొత్తం ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత 3 విడతలు అయిపోయినాక చూడండి, ఒక్కొక్క ఎంపీ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా పార్లమెంట్లలో మినిమం 100 స్థానాలు కొంచెం ఇటు దగ్గర గెలుపుకుని తీసుకొస్తున్నాం. మేము 0 నుంచి 100కు వచ్చినాం సార్. యూ షుడ్ అప్రిషియేట్ us. అప్రిషియేట్ నేనే చెప్పిన గణాంకాలు కదా. 7% ఉన్నది 14% అయింది. అది 100% ఇంక్రీజ్ కదా, కాదని ఎవరు అనగలరు. 14% 35% అయింది సార్. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు మీరు నన్ను అడిగిండ్రు దేన్ని బట్టి చెప్తున్నారు మీరు అధికారంలోకి వస్తామని, లేదా మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అని అన్నారు. సార్ టీఆర్ఎస్లో ఏమున్నది సార్? టీఆర్ఎస్ చేసిన తప్పుల్ని నేను చెప్తలేను సార్. ఇలా కవితమ్మ వచ్చి బయటకు వచ్చి చెప్తా ఉంటే జనమంతా అరే ఇట్లా అయిందా అని జనమంతా టీఆర్ఎస్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సార్. జూబ్లీహిల్స్ ఎందుకు ఓడిపోయింది సార్ టీఆర్ఎస్? మరి ఓడిపోయిన దివంగత ఎమ్మెల్యే గారు శ్రీమతినే పెట్టిండ్రు కదా. అందరికంటే ముందు క్యాండిడేట్ని వాళ్ళే ప్రకటించారు కదా. అందరికంటే ముందు మొత్తం మీడియా మేనేజ్మెంట్తో పాటు మొత్తం టీవీ ఛానళ్ళని రంగంలోకి తీసుకొని యువరాజ్ అంతా అన్ని తానయ్యే తిరిగిండు కదా సార్. ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుతున్నది గమనిస్తే ఒక వ్యూవర్కి ఒక డౌట్ వస్తుంది. రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎక్కువ తిరుగుతున్నాడు కానీ కాంగ్రెస్ కాదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ పైన పోరాడితే ప్రతిపక్షం అయితే తప్ప ప్రతిపక్షం మీద పోరాడితే ప్రతిపక్షం కాదు. అందుకే నరేంద్ర మోడీ మీరు అపోజిషన్గా కూడా రోల్ ప్లే చేయడం లేదు అనేది కదా విమర్శ వచ్చేది. అంటే కాంగ్రెస్ ఒక మాట చెప్పుర్రి సార్ విధానాలపై మీరు ఒక మాట చెప్పుర్రి సార్. మీరు ఒక మాట చెప్పుర్రి, ఒక రిపోర్టర్ కానీ కాదు, ఒక కామన్ మ్యాన్ కానీ చెప్పుర్రి నా ప్రశ్నకు సమాధానం. కాంగ్రెస్కి మళ్ళీ ఎవరైనా నోటిస్తారా సార్ ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ సార్ నాగేశ్వర్ సార్ తిట్టాల్సిన అవసరం లేదు, రఘునందన్ తిట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ మళ్ళీ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు సార్. పొలిటికల్ స్లోగన్స్ కాదు వాస్తవం సార్. నేను చెప్పింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన నిర్దిష్టంగా బీజేపీ పోరాడింది ఏంటి? ఇప్పుడు మీరు మీ మూసికి వ్యతిరేకంగా తీసుకుందాం సార్. మీరు ఎన్ని ధనాలలో పార్టీ ప్రభుత్వ విధానాలకు మీరు వ్యక్తిగతంగానే అడగడం లేదు, ఒక కేస్ స్టడీగా మూసీ చెప్తారా? మీరేమో హైడ్రాన్ అప్రిషియేట్ చేశారు, ఈటలేమో డే 1 నుంచి హైడ్రాన్ తిడుతున్నాడు. సో పార్టీ నాయకులే 2 భిన్నమైన వైఖరులు చెప్తున్నారు కదా. మీరేమంటారు హైడ్రా గురించి?
హైడ్రా గురించి హైడ్రా పెద్దవాళ్ళను ఆక్రమిస్తే రైట్ అంటాను. సో రఘునందన్ రావు 10 టీవీలో ఇచ్చిన బయట ఏందనేది మీరు ఒకసారి విశ్లేషించారు. ఏమి ఇచ్చిన నేను సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకి ఎక్కడైతే చెరువులు కుంటలలో కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించమని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక సైన్స్ టీచర్గా పర్యావరణాన్ని కాపాడకపోతే మొన్న వయనాడులో అయినట్టో లేకపోతే అంతకుముందు ఉత్తరాఖండ్లో అయినట్టో జరుగుతాయి. కాబట్టి హైడ్రా అట్లాంటి కట్టడాల పట్ల నిర్దిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పిన. అంతేగాని హైదరాబాద్ ఎంపీకి సంబంధించిన కాలేజీని ఉంచుర్రి, రేవంత్ రెడ్డి గారు అన్నది తిరుపతి రెడ్డి గారిది ఉంచుర్రి, గరీబుల్లో కూలగొడితే నేను సమర్థిస్తాను. నేను ఎక్కడ చెప్పారని అనలేదు. మీరు హైడ్రా పైన తీసుకున్న స్టాండ్ కరెక్ట్. నేను సాఫ్ట్ కార్నర్ అన్నమాట వాస్తవం. ఇప్పుడు చెప్తా ఉన్నాను. నేను అన్నది ఎంతసేపు కన్నా నేను వయనాడు చూసిరు సార్, వయనాడులో పార్లమెంట్ ఒక కమిటీ ఇచ్చింది. మీరు అన్నది నిజము, కానీ ఈటల రాజేందర్ లాంటి నాయకులు డే 1 నుంచి వ్యతిరేకిస్తారు కదా హైడ్రాను. ఎప్పుడు ఇలా ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన మీరు బయట ప్లే చేస్తే అర్థమవుతుంది. ఆయన డే 1 నుంచి వ్యతిరేకిస్తున్నాడు దీన్ని. సార్ నేను అదే చెప్తాను. నేను అనేది అంటే పార్టీకి ఒక యునైటెడ్ స్టాండ్ లేకపోతే ప్రజల్లోకి 30 కాదు 300 యూట్యూబ్ ఛానళ్ళను ఒక నరేటివ్ని తీసుకెళ్ళలేరు కదా. సో అందుకనే తర్వాత రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం మొబిలైజ్ చేసినాం తప్పితే ఇది ఇనిషియల్ డేస్లో వచ్చిన ఇనిషియల్ రిపోర్ట్గా తప్ప తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. వి ఆల్ షుడ్ గో టు మూసీ అన్నారు. పోయినా మేమంతా పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం లోపల పార్టిసిపేట్ అవుతా ఉన్నాం కదా సార్. ధర్నాలలో కానీ రాస్తారోకల్లో కానీ. మొన్న నేను పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మా అధ్యక్షుల వారు అనుమతి తీసుకుని రాలేదు. అక్కడ వ్యక్తులుగా కాదు పార్టీగా నేను ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మిమ్మల్ని రాజేందర్ కాదు. ఇప్పుడు మీరు గమనించండి, బండి సంజయ్ చాలా క్లియర్గా హిందువులంతా బీజేపీకి ఓటేయాలి, హిందువులు ఓటేయడం వల్ల నేను కరీంనగర్లో ఎంపీ అయినా నాది హిందుత్వ తుది శ్వాస వరకు అన్నాడు. ఈటల వెంటనే కులం మతం ఆధారంగా ఓట్లు పడవు, తెలంగాణలో అది సాధ్యం కాదు అన్నాడు. ఆయన నికార్సైన లౌకికవాదిగా సెక్యులర్ పర్సన్గా ఆయన చెప్పాడు. హిందుత్వ సింబల్గా బండి సంజయ్ చెప్పాడు. ఇప్పుడు ఈ సమన్వయము ఇద్దరు ఎంపీలే, పార్టీ లైన్ ఒకటే ఉంటుంది. మీరు కానీ ఈ భిన్నమైన వాయిసెస్ పార్టీ ట్రెండ్ పోదా. పార్టీ వాయిస్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు సార్? సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్తా ఉన్నారు. మీరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీ అభిప్రాయంగా చూడకండి దయచేసి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేదా రాష్ట్రాల ఎన్నికలకు జరిగినటువంటి ఏ ఎన్నికల సభలోనన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడినారా? డెవలప్మెంట్ గురించి మాట్లాడినారా? దేశం కోసం మాట్లాడినారా? ఏం మాట్లాడినారో మీరు ఒకసారి. సంజయ్ నరేంద్ర మోడీ చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడా మరి? వారి ఆలోచన విధానం, వారు పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు, వారు వచ్చినటువంటి ప్రాంతం, వారు అట్లే మాట్లాడుతున్నారు సార్. దాన్ని తప్పని నేను అనట్లేదు. బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినారు, ఈటల రాజేందర్ రైట్ మాట్లాడినారు అని నేను అనట్లేదు. ఇదే ఈ చిన్నని అభిప్రాయ భేదం. బట్ అల్టిమేట్గా మేమందరం ఏం చేస్తాం, మోడీ గారు ఏం చెప్తున్నారో అదే ఫాలో అవుతున్నాం. అభిప్రాయ భేదం ఈ పార్టీ ఇంటర్నల్గా ఉన్నంత కాలం ఇబ్బంది లేదు, ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. కానీ బయట పబ్లిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు సమస్య వస్తుంది. పబ్లిక్గా మాట్లాడినప్పుడు సంజయ్ గారి మాటల్ని ఈటల గారు ఖండించి సంజయ్ గారు తప్పు మాట్లాడిరని ఆయన ఎప్పుడు చెప్పలేదు, ఈటల గారు మాట్లాడిన తప్పని సంజయ్ గారు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్తారు మిత్రమా? కానీ ఇద్దరు డిఫరెంట్గా మాట్లాడడానికి క్లియర్గా అర్థమవుతుంది కదా. యూ కాంట్ ఫూల్ ద పీపుల్ కదా సార్. మీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రకంగా లేనప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక రకంగా మాట్లాడతారని ఎట్లా అనుకుంటారు? బట్ వెన్ యూఆర్ ఆస్కింగ్ వన్ టాస్క్ ఆర్ వన్ రిపోర్ట్, అందరి మాట కూడా అంతే ఉంటుంది, అంత్యోదయ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. మీ పోలిక 5 ఏళ్ళేమో ఓపెన్ సీక్రెట్ గా దాచుకోలేదు. ఎంపీలు కూడా పార్టీ లైన్ ఒకటే చెప్పాలి కదా. పార్టీ లైన్ అడగలేదు మీరు. ఎలక్షన్ క్యాంపెయిన్ పోతున్నప్పుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినారు సార్. కానీ అల్టిమేట్గా మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు చెప్పిన లైనే మా అందరి లైన్. ఒకవేళ ఎవరన్నా లైన్ ఇటు తప్పితే తప్పకుండా వాళ్ళు లైన్లో ఉండేలాగా పార్టీ తీసుకుంటారు. అలాగే పార్టీ అధ్యక్ష ఎంపికలో కూడా బహిరంగంగానే పోటీ ఉండడం తప్పు కాదు, నేరం కాదు. రామచంద్రరావు ఎన్నిక చాలామంది ఊహించలేదు. నాలాంటి వాళ్ళు ముందు అన్నాం మేము క్లియర్గా, మీరు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాను 10 టీవీలో మాట్లాడుతూ కూడా. మీరు రామచంద్రరావు తక్కువ అంచనా వేస్తున్నారు ఈమేబీ అని. కానీ అందరికీ తెలుసు రాజేందర్ ఆశించాడు, అరవింద్ ఆశించాడు. ఇలా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ నుంచి మొదలుకొని ఈవెన్ జిల్లా అధ్యక్ష నియామకాలు, రాజాసింగ్ అందుకే వెళ్ళిపోయాడు కదా గోల్కొండ జిల్లా. సో తెలంగాణ పార్టీలో విభేదాలు సహజము, కానీ ఇది పబ్లిక్ కాంట్రవర్సీస్గా మారడం. ఎప్పుడన్నా బీజేపీలో చూసారు ఒక క్యాంపెయిన్ చేసి పార్టీ అధ్యక్షుని మార్చడం. ఇప్పుడు బండి సంజయ్ని మార్చడంలో
ఈటల రాజేందర్ క్యాంపెయిన్ జగమెరిగిందే కదా, కాదని అనలేం కదా. సార్ మీరు అంగీకరించాలి. బండి సంజయ్ గారు టెన్యూర్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరి టెన్యూర్ అయినా సార్ ఆ మాటకు వచ్చినప్పుడు బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆల్ ఇండియా అధ్యక్షుడు టెన్యూర్ తర్వాత తీసేస్తే అభ్యంతరం ఏమున్నది, టెన్యూర్ తర్వాతనే కానీ తీసేసారు చాలా నెలల తర్వాత తీశారు. సార్. బండి సంజయ్ గారి మార్పు ఎప్పుడు జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఒక 12 మంది రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చినప్పుడు, వారితో పాటు నియమించబడినటువంటి 12 మంది అధ్యక్షులు మార్చినప్పుడు ఫిబ్రవరికే బండి సంజయ్ గారి టెన్యూర్ అయిపోయింది. వారిని ఆగస్టులో మార్చారు. కానీ ప్రజా సంగ్రామ యాత్ర మధ్యలో ఆపేశారు. ఆపలేదు సార్. 5 విడతలుగా సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. మీరు ఇప్పటికైనా ఒప్పుకోరా? మీరు 119 కాన్స్టిట్యున్సీకి మీ జాతీయ కార్యవర్గ సమావేశం వెళ్తే అందరూ అడిగిన ప్రశ్నదే, సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రెండే బీజేపీని దెబ్బతీసినాయి. అంటే మీరు అందరిని ఒప్పుకుంటారు కదా, సంజయ్ని డ్రాప్ చేయడం అనేది బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోయింది అనేది వాస్తవం కదా. ప్రజల పర్సెప్షన్ ఆ రకంగా డెవలప్ చేయడం లోపల మన మీడియా సక్సెస్ అయింది అనేది వాస్తవం. కవిత అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి ఏముంటుంది సార్ సంబంధం? కవితను అరెస్ట్ చేసిరు కాబట్టి మేము ఎక్కువ సీట్లు. అది ఒక్క బండి సంజయ్ని తొలగించడం అనేది పార్టీ ఒక రాంగ్ సిగ్నల్ పంపించింది అనేది అంగీకరించాలిగా. నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఆ రకమైనటువంటి పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీడియా సక్సెస్ అయింది అనేది నేను చెప్తా ఉన్నాను సార్. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది సార్. మా పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి అయినా చెడైనా అది కరెక్ట్ నిర్ణయం అని మేము అంగీకరిస్తాం. దాన్నే తూచా తప్పకుండా ఆ లైన్ దాటి ఒక అక్షరం కూడా మాట్లాడలేము. అట్లా మాట్లాడితే ఇప్పుడు సంజయ్ గారిని తీసేయడం తప్పని నేను ఎట్లా మాట్లాడగలుగుతాను? మా ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పని నేను ఎట్లా మాట్లాడతాను? 100% మాట్లాడలేము. అది వాట్ ఎవర్ అవర్ పార్టీ సేస్, వాట్ ఎవర్ ఐ కమాండ్ సేస్, వి విల్ ఒబే ఇట్. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అంతే ఉండాలి సార్, అంతే. కానీ అంటే మీకు ఇలా బీజేపీలో మనం ఎప్పుడు చూడలే ఒక పార్టీ అధ్యక్షునికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడపడము, ఇంకా ఆ మార్పు దానికి నాగేశ్వర్ సార్ సంజయ్ గారిని 3 సంవత్సరాల టెన్యూర్ ఉంటే 1 ఇయర్ తర్వాత తీసేస్తే మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తాను. కానీ 3 సంవత్సరాల 6 నెలల తర్వాత అధ్యక్షుని మార్చినప్పుడు నేను అందుకని అంటున్న పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మా ప్రతిపక్ష పార్టీలు మేమంటే గిట్టని మీడియా సక్సెస్ అయినాయి సార్ అని చెప్తా ఉన్నాను నేను మీకు. దేశంలో ఒక్కడే సంజయ్ గారిని మార్చిండ్రా, టెన్యూర్ అయిపోయిన వాళ్ళని మార్చిండ్రా? మీరైతే విశ్లేషించగలుగుతారు సార్. నాకు మీ మీద విశ్వాసం ఉంది, మీరు కరెక్ట్ చెప్తారని నేను నమ్ముతా. మీరు చెప్పండి, అప్పుడు సంజయ్ గారిని ఒక్కరినే మార్చిండ్రా, 12 మంది అధ్యక్షులు మార్చిండ్రా? ఒక పార్టీ ఎంపీగా, క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎంపీగా, అందులో స్వయాన లాయర్గా అంత ఈజీగా మీరు దొరకాలని నేను కోరుకోను. ఎందుకంటే ఐ వాంట్ రఘునందన్ రావు టు గ్రో ఇన్ పార్టీ. సో అందువల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కనుక. కానీ నా పాయింట్ అయినా 3 ఏళ్లకే నిజంగానే మార్చి ఉంటే ఇబ్బంది ఏది వచ్చేది కాదు. కానీ 3.5 ఏళ్లకు మార్చడం వల్ల ఇబ్బంది అయింది. వి లీవ్ ఇట్ టు ద పీపుల్. చూసే వరకు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ బీజేపీ ఎంపీ. నేను ఒక కార్యకర్తగా మీ ముందు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను, మీరు అడిగినారు కాబట్టి. నడ్డా గారి టెన్యూర్ అయిపోయి 1 ఇయర్ అయింది సార్. ఏ నిమిషమైనా కొత్త అధ్యక్షులు వస్తారు మాకు. ఇప్పుడు బీహార్లో ఎలక్షను, వెస్ట్ బెంగాల్ ఎలక్షను, అట్లా పార్టీకి ఉండేటువంటి పార్టీ పెద్దలకు ఉండేటువంటి ఆలోచనల వల్ల కొన్నిసార్లు టెన్యూర్ ఎక్స్టెండ్ అవుతుంది సార్. మీకు తెలుసు కదా సార్, నడ్డా గారి టెన్యూర్ అయిపోయింది, మొన్న ఫిబ్రవరికి అయిపోయింది. ఎక్స్టెండ్ అవుతూ ఇప్పుడు డిసెంబర్ దాకా వచ్చినాం. ఎందుకు? ఎవ్రీ 3 monthsకి ఒక స్టేట్లో ఎలక్షన్స్కి వస్తున్నాయి కాబట్టి కొత్త అధ్యక్షుని పెట్టడం సమంజసం కాదు కాబట్టి కొన్ని సందర్భాల్లో వాయిదా వేస్తారు సార్. అప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తుంది కాబట్టి వారిని వెంటనే తీసేయడం బాగుండదని 6 నెలల ఎక్స్టెన్షన్గా ఉంచారు వారిని. పిఎల్ సంతోష్ గారు ఇటీవల మీ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ రైజ్ చేసిన మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, పార్టీలో ఉండేటువంటి ఈ ఒక నాయకుని వైపు మేము ఉన్నామనే భావన క్రియేట్ చేయకండి అని చెప్తూ కూడా ఆయన ఇంకో కీలకమైన ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్ కూడా తీసుకొచ్చాడు. మన పార్టీలో కొత్త పాత అనే తేడా లేదు, ఒక్కసారి పార్టీలోకి వస్తే అందరూ పార్టీ వారే. కానీ ఈ సమస్య మాత్రం పోవడం లేదంటున్నది. పొమ్మంటే పోదురా చెలియా అన్నట్లు పాత కొత్త అని. అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉండి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి, ఏబీపీ నుంచి వచ్చిన నాయకులు ఒకవైపు, ఇతర పార్టీల నుంచి బీజేపీలో అవకాశాలను అన్వేషిస్తూ వచ్చిన నాయకులు మరోవైపు. ఇటీవల కాలంలో ట్రెండ్ చూస్తుంటే ఆ పార్టీ హైకమాండ్ కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి ప్రియారిటీ ఇస్తున్నారు. మీకు అక్కడ మాధవ్ని ఎంపిక చేయడం, ఇక్కడ రామచంద్రరావుని ఎంపిక చేయడం, రాజేందర్ లాంటి కంపారిటివ్లీ రామచంద్రరావుతో పోలిస్తే రాజేందర్ ఇస్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఎవరు కాదనలేరు కదా. అలాగే అక్కడ మాధవ్ను ఎంపిక చేయడం, మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా మీకు సీఎం రమేష్, పురంధేశ్వరి ఇలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఇచ్చారు. డీకే అరుణ, రాజేందర్ రాలేదు. అంటే ఏంటి ఇంకా మీరు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారుగా ఏంటి సార్? ఐఎమ్ నాట్ ఫీలింగ్ సార్. నాలంటలో అయితే ఎవరు అట్లా ఫీల్ అవ్వట్లేదు సార్.
పార్టీ కండువగా కప్పిన మరుక్షణం ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. నిన్నొచ్చిండా మొన్నొచ్చిండా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది ఎక్కడ అడగరు సార్. ఏ అప్లికేషన్లో కూడా మేము ఎవరైనా రాయం, చెప్పమట్లా. నేను పలానా పార్టీ నుంచి వచ్చినా కూడా అని చెప్పాము. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, పార్టీకి సేవ చేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారు ఎవరు అడిగినా కానీ. ఇప్పుడు బండి సంజయ్ హిందుత్వ నినాదాలు ఇచ్చినప్పుడు చూపే ఫెర్వర్కు ఇతర నాయకులు అసలు నినాదాలు ఇవ్వడానికి కూడా వెనకాడతారు కదా. ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం కానీ మీరు ఇవన్నీ ఇచ్చేటప్పుడు చూడండి, మిగతా పార్టీ నుంచి వచ్చిన నాయకులు అంతా ఓన్ చేసుకోలేకపోతున్నారు. నేను తప్పని కూడా అనడం లేదు, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సార్ ఇప్పుడు చెరువు ఎండాకాలం వస్తే ఎండిపోతుంది నాగేశ్వర్ సార్. చెరువు నిన్న కొన్ని నీళ్ళు ఉంటాయి, ఏదో కొన్ని పశువులు తాగేందుకు ఉంటే కొన్ని నీళ్ళు ఉంటాయి, లేకపోతే ఉండవు సార్. అట్లాంటి చెరువు నిండాలంటే వర్షాకాలం వచ్చినప్పుడు కొత్త నీరు వస్తుంది. పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి బూత్లో ఎదగాలని కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి వచ్చిండ్రా, ఎక్కడి నుంచి వచ్చిండ్రా, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి మేము లోబడి పనిచేస్తామని వచ్చిన వాళ్ళందరినీ పార్టీ జాయిన్ చేసుకుంటుంది. సిద్ధాంతాన్ని ఓన్ చేసుకునే సమయంలో మాత్రం ఎక్కడో ఒక చోట ఇంకా ఇంటగ్రేషన్, ఆ అసిమిలేషన్ ఇమ్మీడియట్గానే పార్టీలో జాయిన్ చేసుకున్న ఇమ్మీడియట్గా కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు కదా సార్. చాలా మంది కొత్త వాళ్ళకి కూడా పార్టీ ఎంపీ టికెట్లు ఇస్తూ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు సీఎం విషయానికి వస్తే అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ గారికి అస్సాం సీఎం కూడా ఇచ్చారు, సోనోవాల్ గారు ఉన్నారు, ఇట్లా చాలా మందికి ఇస్తూ వచ్చింది సార్. సో ఒక సందర్భాన్ని తీసుకొని వచ్చి అన్నిటికీ అన్వయించొద్దు దయించి. ఎక్సెప్షన్స్ ప్రతి కేసులో ఉంటాయి. కొన్ని చోట్ల కొత్తగా వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు కదా సార్. ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు కొన్ని చోట్ల కేంద్ర మంత్రులు కూడా అయినరు, కొన్ని చోట్ల రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినరు. సో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్స్ వచ్చుంటాయి. కానీ వీఆర్ ఆల్ వన్. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆయన డైరెక్షన్లోనే పనిచేస్తాం. మా కాన్సెప్ట్ అంత్యోదయ, ఈ దేశంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి సర్వ్ చేయడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. మా నాయకుడు చెప్పిన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఈ దేశంలో అందరినీ ఒక సమదృష్టికి తీసుకొచ్చేందుకే మేము పనిచేస్తున్నాం తప్ప. మాట్లాడుతున్నది ఇక్కడ చూసినా, టీవీలో చూసినా రఘునందన్ రావు మీడియాను, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో సమర్థుడు అనేది అర్థమవుతుంది. కానీ మోడీ నిన్న ఓవైసీ కన్నా మీరు వెనకబడుతున్నారని అన్నారని, దానికి మీరే లేచి సార్ నేను సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నానంటే స్టైల్ ఎక్కువ, పని తక్కువ మీకు అని అన్నారని రాజకీయ వర్గాల్లో నాకు తెలియదు నిజంగా. అది మిమ్మల్ని అన్నారా ఎవరిని అన్నారా అనేది నాకు డజంట్ మ్యాటర్. కానీ అలాంటి చర్చ ఏంటి సోషల్ మీడియాలో ఏ ఒక్క ఎంపీ గారు కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎదురు సమాధానం కానీ ఇట్లా మీరు అన్నట్టుగానే ఎవరు చెప్పుకునే ఎవరు అనలేదా? అంటే ఎవరిని అనలేదా స్టైల్ ఎక్కువ, పని తక్కువ? అసలు అట్లాంటి పదాలు ఏవి కూడా నరేంద్ర మోడీ గారి నోట్లో మీడియాలో అన్ని పత్రికలు వచ్చింది కదా. అట్లాంటి పదాలు మాట్లాడలేదు వారు, అట్లాంటి ఉచ్చారణ కూడా వారి నోటి నుంచి కనీసం అర్థం వచ్చేలా కూడా అట్లాంటివి ఏం రాలేదు. వారు అన్నది ఏంటంటే తెలంగాణలో ఓవైసీ అనేటువంటి ఎంపీ సోషల్ మీడియాలో మీకంటే యాక్టివ్గా ఉన్నారు అని అన్నమాట వాస్తవం. కానీ నేనేమంటున్నాను సార్, వారు 3.2 మిలియన్స్ ఏదో ఫాలో అవుతున్నారు. తర్వాత నేను అన్ని క్రాస్ చెక్ చేసి చూసినాను సార్. నేను ఎంపీ అయింది మొన్న అంతా 20 నెలలు కాలేదు సార్. ఆయన 20 ఏళ్ళ నుంచి ఎంపీ సార్. ఆయన ఈ దేశం మొత్తం సార్ 100% సార్ నేను ఏమంటున్నాను 100% మా బీజేపీ ఎంపీలం 8 మందిమి సోషల్ మీడియాలో, మిగతా మా కాంగ్రెస్ ఎంపీల కంటే మేము యాక్టివ్ ఉన్నమాట వాస్తవం. అసదుద్దీన్ ఓవైసీ అనే అతను ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆల్ ఇండియా వైడ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది తప్ప డిస్ప్యూటే లేదు. అంతే సార్. అంతే మేము యాక్టివ్ గా లేకపోవడం అంటే బీజేపీ ఎంపీలతో ఓవైసీని పోల్చడమే కరెక్ట్ కాదు, అది దాంట్లో డౌట్ లేదు. ఓవైసీని మోడీతో పోల్చాలి సార్ నేను చెప్పాలంటే. అందువల్ల అది కాదండి. కానీ ఎక్కడో చోట సోషల్ మీడియాలో కూడా బీజేపీ వెనుకబడింది అనేటువంటి భావన మోడీ వ్యక్తం చేశాడా అనేది క్వశ్చన్. సార్ మోడీ గారు ఆ మాట చెప్పింది అబద్ధం సార్. అది స్టైలిష్ అన్నది కానీ పని తక్కువ ఇవన్నీ ఏమి కూడా అదే చెప్తా ఉన్నాను కదా. సో వారికి ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం వారు అసద్ది ఎక్కువ ఉంది సోషల్ మీడియా, మీ తక్కువ ఉంది నెంబర్స్ అనే దృష్టిలో అన్నమాట వాస్తవం తప్ప మిగతా ఏ మాటలు కూడా అనలేదు. మేము 100% చాలా యాక్టివ్గా ఉంటాం సార్. మీరు మా బీజేపీ నేను కాదు మా బీజేపీ ఎంపీలు అందరిది చూడండి. అరవింద్ వీళ్ళంతా చాలా యాక్టివ్. సార్ బండి సంజయ్ గారు యాక్టివ్గా లేరా? ఎలాగో యాక్టివ్ ఉంటారు. కిషన్ రెడ్డి గారు యాక్టివ్గా లేరా? డికే అరుణ గారు లేరా? తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంత మైన్యూట్గా సార్ మొన్న కేసు చేసిరు సార్. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిరని మొన్న రాత్రి అరెస్ట్ చేసిరు 3 రోజుల క్రితం. నాకు కూడా ఆశ్చర్యం ఏమొచ్చిందంటే సాధారణంగా బీజేపీ దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ఆర్మీని నడపగలుగుతుంది. బీజేపీ మీడియా సోషల్ మీడియాను
అదొక సోషల్ మీడియా పట్ల బీజేపీ కాన్షియస్ నిజంగా చెప్పాలంటే. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అది మారుతున్నాం correct సార్ కూడా. మేము. తప్పనే మేము మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నాం మేము. మారుతున్నారు, అది మారాలి కూడా. Struggle for existence, అంతే కదా సార్, అట్లయితేనే బతుకుతాం కదా సార్. అందులో అనుమానం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వచ్చాక మోడర్న్ టెక్నాలజీ నేనే అనేక సార్లు చెప్పాను. సో సోషల్ మీడియా ఇస్ అ పవర్ఫుల్ టూల్. అదేమి వారు అన్న మాట ఏంటంటే మీరు మీ ఎఫిషియన్సీని 100% పెడితే మీరు ఇంకా బాగా చేయగలుగుతారు అనేది వారు అన్న పదాలు. దేశంలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న స్థాయిలో తెలంగాణలో ఉపయోగించడం లేదు అన్నది మోడీ భావన అయి ఉండాలి. సార్ వారి భావనను నేను ఇంటర్ప్రిట్ చేయలేను, బట్ మీ ఎఫిషియన్సీ మాత్రం మీరు 100% పనిచేస్తున్నారని నేను అనుకుంటలేను. మీరు పనిచేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు అనేది నా ఆశ, నా ఆకాంక్ష. ఆ దిశగా మీ అడుగులు పడాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఇంకొంచెం మెరుగ్గా పనిచేయండి, కలిసి పనిచేయండి. కలిసి ఉంటే కలదు సుఖము, అధికారంలోకి వస్తాము. దీస్ ఆర్ ద వర్డ్స్. వారు చెప్పింది పాజిటివ్గా చెప్పినారు. సరే, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఒక నాణ్యాన్ని పెడితే మీ సైడ్ బొమ్మ కనబడుతుంది, నా సైడ్ బొరుసు కనబడుతుంది సార్. అంతే సార్, మీడియా ఇంటర్ప్రిట్ చేసింది అట్లే అని నేను అనుకుంటున్నాను సార్. సో యాజ్ యూజువల్ మీరు పార్టీ ఎంపీ, సయాన లాయరు, బాగా మాట్లాడగలుగుతారు కనుక మీ పెద్దల ఆశీస్సులు, అందులో అనుమానమే లేదు. సో యూ హ్యావ్ ఎ రైట్ టు డిఫెండ్ యువర్ పార్టీ. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్. మీరు కెమెరా ముందు ఇంతకన్నా క్యాండిడ్గా చెప్పగలుగుతారు, చెప్పాలని నేను ఆశించను. ఓ మిత్రునిగా మీరేమి పార్టీలో నష్టపోవాలని కోరుకోను. బట్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను ఒక మాట చెప్పను, ప్రజలకైతే అర్థమవుతుంది. నేను ఒక మాట చెప్పను సార్. మోడీ గారు ఇవి మీడియా కోసం మాట్లాడేందుకు చెప్పలేదు సార్. మాకు మమ్మల్ని మేము సంస్కరించుకోవడానికి, మా లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ గా తప్పులు ఉంటే మమ్మల్ని మేము సంస్కరించుకొని ఇప్పుడున్న 60 మార్కుల్ని 99 మార్కులకి ఎట్లా తెచ్చుకోవాలి అనే దానికి పార్టీ నడిపే నాయకుడిగా వారికి ఉన్న అనుభవాన్ని మాకు చెప్పారు సార్. కరెక్ట్, మీరు చెప్పింది మీడియా కొరకు చెప్పలేదు సార్. కానీ అక్కడ మోడీ ఉన్నాడు, మీ ఎంపీలు ఉన్నారు, వేరే వాళ్ళైతే ఎవరు లేరు సార్. ఆ కుర్చీ కింద నాగేశ్వర్ లేడు సార్. మరి బయటకి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? తెలంగాణ ఎంపీలు అయితే ఎవరు మాట్లాడలేదు సార్. దురదృష్టం ఏంటంటే ఆంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు 8 మంది మాత్రం ఇట్లే ముట్టి పిడికిలు ఇట్లా బిగించుకునే ఉన్నారు తప్ప ఎవరు ఒకరు కూడా మీడియాతో మాట్లాడలేదు సార్. మరి ఎట్లా ఎవరెవరు మాట్లాడలేదు? అన్ని పత్రికల్లో వర్డ్స్ తో సహా వచ్చి మీరు కూడా అంగీకరించారు. అక్కడ తమిళనాడు ఎంపీలు ఏవి పత్రికల్లో అక్కడ తమిళనాడు ఎంపీలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మన తెలుగు మీడియాకి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు, ఆంధ్ర ఎంపీలు ఉన్నారు, కేరళ ఎంపీలు ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ మీడియాతో చెప్తారు, వీళ్ళకంత కాంటాక్ట్ ఉండదు. కానీ ఆంధ్ర ఎంపీలు యు ఆర్ రైట్, ఎందుకంటే వాళ్ళు మెచ్చుకున్నారు కనుక తెలంగాణ ఎంపీలను పట్ల కాస్తన్న పెదవిరుపు ఉంది కనుక వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు. నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ సార్. కానీ మీరైతే కాదు సార్. తెలంగాణ ఎంపీలు అయితే ఎవరు మాట్లాడతారని నేను దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆన్సర్ కదా సార్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆన్సర్. తెలంగాణ ఎంపీలు మాట్లాడలేదు సార్. విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో దేశ ప్రధాని, పార్టీకి నెంబర్ 1 మోడీజీ తన ఎంపీలతో మాట్లాడితే కూడా అది బయటకు వచ్చేస్తుంది. బయటకు రావడం కొరకు మోడీ మాట్లాడే ప్రసక్తే లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అది బయటకు వచ్చేసిందంటే పార్టీ షుడ్ రిఫ్లెక్ట్. డెఫినెట్లీ సార్. అప్రోప్రియేట్ యాక్షన్ ఎట్ అప్రోప్రియేట్ టైం విల్ బి టేకెన్ అండ్ ద పీపుల్ దోస్ హు స్పోకెన్. మీరు కూడా ఏమైనా కంప్లైంట్ చేశారా ఇట్లా ఇది బయటకు వచ్చింది తెలుగు పత్రికలన్నీ? సార్ మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఈ దేశ ప్రధానికి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు సార్. మీరే అన్నారు సోషల్ మీడియా చూసినా, ఇంకేస్ చూసినా మోడీ గారు ఆ వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉంటారో మీకు తెలుసు. వారికి ఉండే నెట్వర్క్ ముందు మనం అసలు మీరు పార్టీ నెట్వర్క్ మీద మాత్రం కూడా ఆధారపడరు సార్. పార్టీ ఏతర సోర్సెస్ కూడా వాళ్ళు సమాచారం తీసుకుంటూ ఉంటారు. దట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు ప్రధానమంత్రిగా అయినా పార్టీకైనా బీజేపీ స్థాయిలో ఉంది అంటే దట్ ఇట్ షోస్ కదా. ఒకటే ఒక లైన్ సార్, క్రమశిక్షణ తప్పితే ఉండకపోతుండే సార్. క్రమశిక్షణతో ఉన్నది కాబట్టి ఇంత ఇంటాక్ట్గా ఇంత గొప్పగా ఎదుగుతూ వస్తూ ఉన్నారు సార్. అందుకే కదా తెలంగాణ బీజేపీలో ఎక్కడో చోట క్రమశిక్షణ లేదని ఆయన బాధ. వస్తుంది సార్, తప్పకుండా. ఆయన అనుకుంటే ఎంతసేపు 2 నిమిషాలు సార్ అంతే. కానీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నట్టున్నారు. కరెక్ట్ చేస్తారు సార్. ఏముంది సార్ అందులో. చెప్పారు కదా సార్, పిలిచి చెప్పిండ్రు సరిదిద్దుకుంటామని వారు ఆశపడతారు, సరిదిద్దుకుంటారు కూడా. నెక్స్ట్ మీటింగ్ కల్లా నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల తర్వాత మళ్ళీ సమీక్ష జరిగేసరికి వాహనం పట్టాల మీదనే కరెక్ట్ పోతుంటుందని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. ఇప్పుడైతే పట్టాల మీద లేదు, పోతుందని ఆశించుదాం. థ్యాంక్ యూ రఘునందన్ గారు ఫర్ ఎ క్యాండిడ్ డిస్కషన్. థ్యాంక్ యూ సార్.